జిల్లాలో పర్యటిస్తున్నటువంటి ఏబిఎన్ ఎజెండా ఏపీటీ ప్రస్తుతం నెల్లూరులో ఉన్నటువంటి సీనియర్ అడ్వకేట్స్తో మాట్లాడడానికి సిద్ధంగా ఉంది. విభజన హామీలకి సంబంధించి అందులో అసలు ఏముంది, ఆ చట్టంలో ఏం చెప్పారు, ఆ తర్వాత ఎందుకని అభివృద్ధికి నోచుకోలేదు, కేంద్రం నిధుల విడుదలలో జాప్యంతో పాటుగా ఇతర కారణాల గురించి అడ్వకేట్స్ మనకు వివరించడానికి రెడీగా ఉన్నారు. యూజువల్గా మనకి విభజన జరిగిన తర్వాత చాలా ఏవేవో అవుతాయని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఏవైతే ముందు నుంచి మీరు నిరసన వ్యక్తం చేస్తున్నారో సమైక్యాంధ్ర ఉంటేనే బాగుంటుంది, విభజన జరిగిన తర్వాత ఈ హామీలన్నీ అమలు కావని ముందు నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ వస్తున్నారు. అదే అయిందని అనిపిస్తుందా? దీని వెనకాల కారణం ఏమైందని మీరు అనుకుంటున్నారు? విభజన అప్పుడు అందరం బాధపడడం కారణం ఏంటంటే హైదరాబాదు మీద వచ్చేటటువంటి ఇన్కమ్ పోతుంది. అంత అభివృద్ధి చెందిన హైదరాబాద్ను వదులుకొని మనం కట్టుబట్టలతో ఇటు రావాల్సి వస్తుందని ఆవేదన చెందినమ్మటు పునర్విభజన చట్టంలో చాలా పొందుపరిచారు. సంస్థలు అయితేవి, రైల్వే జోను, దుగరాజపట్నం పోర్టు, అదేవిధంగా అక్కడ స్టీల్ ప్లాంటు, మరి ఇవన్నీ కూడా సంస్థలు కూడా ఏ అభివృద్ధి నోచుకోలేదు. వాళ్ళు ఒక అంశం చెప్తూ వస్తుంటారు, 10 రోజుల లోపల మేము పూర్తి చేయొచ్చు అంటే ఆకలి కొన్నోడికి నీళ్లు 10 ఏళ్ళు దాని నీళ్లు పోస్తే బ్రతుకుతాడా? అన్నం పెడితే బ్రతుకుతాడా? అది కాదు ఆ యాక్ట్లో మోటివ్, అది కాదు. అభివృద్ధి చేయాలి, ప్యాకేజ్ ఇవ్వాలి, 2 వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజ్ ఇవ్వాలి, 10 ఏళ్ళు లోపల ఎప్పుడు ఇస్తామనేది కూడా కరెక్ట్ కాదు. అదేవిధంగా ఇంకోటి షల్లన్ లేదు, మేము ఎప్పుడైనా చేయొచ్చు అని అంటే 5 ఏళ్లలో కాదు 10 ఏళ్లలో మేము చేయొచ్చు అనే ఒక చిన్న కారణంతో అభివృద్ధి చేయకుండా అన్ని పునర్విభజన చట్టంలో ఒక్కటి కూడా అమలు చేయకుండా చేయడం మాత్రం రాజకీయ కారణాలే. ఏదైనా రాజకీయ కారణాలతోనే ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఎందుకంటే పక్క రాష్ట్రాల వాళ్ళు ఆ రోజు చేసినటువంటి ప్రామిస్సు ఒమ్ము చేయడానికి రాజకీయ కారణాలే, పచ్చి అబద్ధాలు, అందమైన అబద్ధాలతో మనకు అభివృద్ధిని అడ్డుకుంటూ ఆగిపోయే దశకి తెచ్చారు. కొంత అభివృద్ధి చెందే దశలో ఇప్పుడు మేము 10 రోజులుగా ఉద్యమం చేస్తున్నాం. ఇప్పుడు అవసరమా బెంచ్ అంటే? నిజంగా అభివృద్ధి చెందుతూ ఉంది రాజధాని. ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ వికేంద్రీకరించడం అనేది కూడా కరెక్ట్ కాదని మా అభిప్రాయం, ఇంకా సెటిల్ కాకముందే. అందుకని అభివృద్ధి దానంతటా ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి రిసోర్సెస్తో అభివృద్ధి చెందుతుందే కానీ కేంద్రం నుంచి ఎలాంటి సహాయం లేకపోవడం దుర్మార్గం. అది దానికన్నా ఇంకొకటి లేదు, ద్రోహం కూడా అని చెప్పాల్సిందే. దాని పట్ల ఎవరైనా స్పందించకపోతే, లోపాయికారిగా బ్రతికితే ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేసినట్టే. వాళ్ళ పప్పం గడుపుకోవడానికి కొన్ని శక్తులు ఎట్టబడితే అట్ట మాట్లాడి ఇక్కడ ఉండే జనం అంతా కూడా అమాయకులను మాట్లాడడం కూడా, ఏమీ తెలియకుండా ఉండారు ఆంధ్ర ప్రజలు అనుకుంటే కూడా చాలా తప్పు. దాని ఫలితాలను ఖచ్చితంగా అనుభవిస్తారు. మేము రాయలసీమ జిల్లాల్లో పర్యటించి ఇక్కడికి వచ్చాము. అక్కడ ఉన్నటువంటి చాలామంది అభిప్రాయం ఏంటంటే, అమరావతిలో ఎలాగో మీరు హైకోర్టు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అట్లీస్ట్ ఒక బెంచ్ నన్నా రాయలసీమలో మా ప్రాంతంలో ఏర్పాటు చేయండి అనేది. బెంచ్ ఇస్తే సర్క్యూట్ బెంచ్ అంటున్నారు, ఫైలింగ్ ఏమో ఆడ ఇవ్వాలి. ఒకరోజు డిస్పోజల్ ఒక దగ్గర, ఇంకో దగ్గర, మొత్తం ట్రిబ్యునల్స్ అన్నీ రాజధానిలో ఉంటాయి. అది కూడా పాపం వాళ్ళు దగ్గరకు ఉంటుందని కోరుకుంటున్నారు కానీ ఇవ్వడం అనేది కానీ కూడా మేమేం వ్యతిరేకం కాదు. కానీ మా జిల్లాని దగ్గరగా ఉండే జిల్లాలను తీసుకుపోయి అక్కడ కలపడం అభిలషణీయం కాదు, అది దుర్మార్గం. ఎవడు సౌలభ్యం కోసం వాడు ఉంటాడు కానీ రాయలసీమతో నెల్లూరు జిల్లాకి అసలు ప్రకాశం జిల్లాకి ఏంటి సంబంధం? కోరుకుంటే చేర్చండి, కోరుకోని వాళ్ళు ఎందుకు చేరుస్తారు? పైపెచ్చు నేను చెప్పేది, ఈరోజు 3 జిల్లాలకే కన్ఫైన్ చేస్తారా? 450 ఎకరాలు హైకోర్టు కడుతూ 4000 కోట్లు దాని మీద ఇన్వెస్ట్ చేస్తూ అక్కడ వచ్చే ప్రతిఫలాలు మేము అనుభవించకూడదా అనుకుంటే దుర్మార్గం అది. ఇప్పుడు మీరు రాజకీయంగా ఏదో ఆశించే ఇది రాజకీయ ప్రయోజనాల కోసమే ఇంత జరుగుతోంది హైకోర్టుకి సంబంధించి, దీంతో పాటుగా ప్రత్యేక హామీ, విభజనకి సంబంధించి ప్రత్యేక హోదా హామీ, ఇవన్నిటికీ ఎందుకని ఏం రాజకీయ కోణాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారు? రాజకీయ కోణాలు ఓట్లు రాజకీయాలు తప్ప ఇంకేమీ లేవు. అభివృద్ధి చేయడానికి ప్రతివాడు ఓట్లతోనే ముడిపడి ఆలోచిస్తారు. రాష్ట్రం ఎదగాలి, పెరగాలి అనుకునే దృక్పథం ఎవడికి లేదు. ఆ విశాల మనస్తత్వం లేదు, అలాంటి నాయకత్వం కూడా లేదు. దురదృష్టం అని చెప్పాలి.
సో ఎక్కడ నాయకత్వం లేదనుకుంటున్నారు? రాష్ట్రంలో లేదా, లేకుంటే జాతీయ? రాష్ట్రంలోనూ లేదు, కేంద్రంలో అలా దూరదృష్టితో చూసే నాయకత్వం లేదు. చాలా పికిల్ మైండెడ్ పీపుల్ అని చెప్పక తప్పదు వాళ్ళు. Yes. ఇప్పుడు ముందు నుంచి విభజన చట్టంలో కొన్ని లొసుగులు ఉన్నాయని వాదిస్తూ వస్తున్నటువంటి అడ్వకేట్స్ ఇప్పుడు జరగాల్సినటువంటి హామీ కావచ్చు, జరగాల్సినటువంటిదంతా జరగకుండా పోవడానికి, విభజన హామీల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చకుండా పోవడానికి రీజన్స్ ఏమని మీరు అనుకుంటున్నారు? ఎక్కడ లోపం ఉంది? ఒకటమ్మ, ఎవరికి కూడా ప్రతిపక్ష పార్టీ కావచ్చు లేదా ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, విభజన చట్టంలో వంటి హామీలను సాధించాలనే ఉద్దేశం కానీ అవి నెరవేర్చుకోవాలనే ఉద్దేశం కానీ మనస్ఫూర్తిగా ఎవరికి లేదు. ఎవరు రాజకీయ కారణాల వల్ల వాళ్ళు దీన్ని వెనక్కి పంపించడానికి ప్రయత్నిస్తున్నారే కానీ ఆ సమస్యను పరిష్కరించడానికి మనస్ఫూర్తిగా ఎవరు కూడా ప్రయత్నించలేదు నా ఉద్దేశం. ఎందుకంటే ఒక ఆయన స్పెషల్ స్టేటస్ అంటాడు, ఒక ఆయన ఏదో ఒకటి ఇస్తే చాలు అంటాడు. అంటే వీళ్ళ మధ్యనే సయోధ్య లేదు. కారణం ఏంటంటే ఈయన పాలన ఉన్నప్పుడు వస్తే ఆయన బెనిఫిట్ పోద్ది, ఆయన పాలన ఉన్నప్పుడు ఇది జరిగితే ఆయన బెనిఫిట్ పోద్ది. కాబట్టి వీళ్ళు కేవలం రాజకీయ లబ్ధి కోసం ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఈ విభజన చట్టంలో ఉండే ఫలాలు మనకు అందకుండా చేస్తున్నది నా ఉద్దేశం. ఇప్పుడు వెనకబడిన జిల్లాలకు ఇచ్చినటువంటి 350 కోట్లని మళ్ళీ వెనక్కి తీసేసుకున్నారు. ఏదైతే కడపకి సంబంధించి ఉక్కు ఫ్యాక్టరీ ఉందో దానికి సంబంధించి శంకుస్థాపన కానీ ఒక ముందడుగు పడలేదు. అలాగే దుగరాజపట్నం పోర్టుకి సంబంధించి విభజన హామీలు ఏవైతే ఉన్నాయో ప్రత్యేక హోదాతో పాటుగా నిధుల విడుదలలో ఒక జాప్యం అనేది జరుగుతుంది. దీనికి కారణం ఏంటని అనుకుంటున్నారు? ఎందుకని కేంద్ర ప్రభుత్వం ఏపీకి సంబంధించినటువంటి పునర్విభజన చట్టానికి కావచ్చు, ప్రత్యేక హోదాకి సంబంధించిన హామీలను ఎందుకు నెరవేర్చలేకపోతుంది? ఎందుకంటే ఇది కూడా రాజకీయ కారణమే. ఎందుకంటే ఫస్ట్లో ఏమో బీజేపీ తెలుగుదేశం పార్టీ చట్టాపాటాలు వేసుకొని తిరిగినాయి. అప్పుడు మాత్రం కొంచెం సానుకూలంగా ఉండింది. తర్వాత ఈ లోకల్గా తెలుగుదేశం గవర్నమెంట్ యొక్క రాజకీయ కారణాల వల్ల వాళ్ళ సొంత ఎజెండాని అమలుపరుచుకోవడంలో వాళ్ళ ప్రయత్నంలో వాడినారు. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేటప్పటికి మేము ఏదన్నా నిలిస్తే వీళ్ళు ఏదైనా డెవలప్ చేస్తే వీళ్ళకి పేరు వస్తుంది, కానీ మాకెందుకు వస్తుంది? మాకు ఇక్కడ ఓట్లే రావు కదా, మేము ఎందుకు వీళ్ళని డెవలప్ చేయాలని ఒక సంకుచితమైన ధోరణి సెంట్రల్ గవర్నమెంట్ది. వీళ్ళిద్దరూ యొక్క సంకుచిత ధోరణి వల్ల మనం ప్రజలు నష్టపోతూ ఉన్నాం. కాబట్టి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లోనూ తప్పు ఉన్నది, స్టేట్ గవర్నమెంట్ కూడా అదే విధమైన తప్పు ఉన్నది. వీళ్ళిద్దరి కాలం వల్లే మనం నష్టపోతున్నామని నేను చెప్తాను. ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? వచ్చే 5 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి ఉండాలి, ఏం జరగాలని మీరు కోరుకుంటున్నారు? ఎలాంటి మార్పు ఉంటే బాగుంటుంది? ఖచ్చితంగా రాజకీయ నాయకుల్లో అంటే మనల్ని పరిపాలించే వాళ్ళు కావచ్చు, ప్రతిపక్షంలో కూర్చున్న వాళ్ళు కాబట్టి కేవలం రాష్ట్ర ప్రజల యొక్క రాష్ట్రం యొక్క ప్రయోజనమే ముఖ్యమైన ఒక ఉద్దేశంతో ఆలోచించినప్పుడు ఏ గవర్నమెంట్ సెంట్రల్గా ఉన్న ఏ గవర్నమెంట్ ఉన్నప్పటికి కూడా ఎటువంటి ఎజెండా వాళ్ళకు ఉన్నప్పటికి కూడా మన నిధులు మనం తెచ్చుకోవడానికి, మన యొక్క విభజన హామీలో మనకు రావాల్సిన వాటిని సాధించుకోవడానికి కలసికట్టుగా ప్రయత్నం చేసినప్పుడు ప్రజల యొక్క సహాయ సహకారాలు తీసుకోవడంలో ఆ విధంగా కొనసాగినప్పుడు మాత్రమే అది వీలు పడుతుంది. కానీ వీళ్ళ యొక్క రాజకీయ ఎజెండా అమలుపరుచుకోవడంలో వాళ్ళ స్వార్థం కోసం చేసే కుతంత్రాల్లో వాళ్ళు కొనసాగితే ఇది ఇప్పుడు పరిస్థితుల్లో కూడా మనకు ఎటువంటి లాభం చేకూరదు, మనం సాధించుకోలేమని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్రజలతో కలిసికట్టుగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది అన్నప్పుడు ప్రజలుగా పోరాటం అనేది ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. వాళ్ళ నిర్ణయం ఏంటి అనేది, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది ఓటు రూపంలో చెప్పొచ్చు. మీరు ఎలాంటి గవర్నమెంట్ ఉంటే బాగుంటుంది, లేకపోతే రాబోయే 5 ఏళ్లలో రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఏం మార్పులు ఉంటే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు? మంచి నాయకుల్ని జనము ఓట్లు అమ్ముకున్నంతకాలం మంచి నాయకత్వం రాదు. జనంలో మార్పు రావాలి. జనం ఓట్లుకి డబ్బులు తీసుకున్నంతకాలం ఈ వ్యవస్థ మారదు. ఈ వ్యవస్థ మారినంతకాలం నాయకులు మారరు. టోటల్ వ్యవస్థ మారాలంటే కింద బాటం నుంచి మారాలి. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. అక్కడ వాళ్ళ ప్రయోజనాలు, ఇక్కడ వీళ్ళ ప్రయోజనాలు, మధ్యలో నలిగిపోయేది ప్రజలు. కాబట్టి నీతివంతులమైన నాయకులు ఉంటే వాళ్ళని వెల్కమ్ చేయాలి. ఆ పరిస్థితి ప్రస్తుత భారతదేశంలో లేదు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి విభజన హామీల అమలు కావచ్చు, రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో హైదరాబాద్ని కోల్పోవాల్సి వచ్చింది. ఒక లోటు బడ్జెట్తో బయటకు వచ్చిన తర్వాత ఇవ్వాల్సినటువంటి సపోర్ట్ కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదు, అందాల్సినటువంటి సాయం అందలేదు అని ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు, ప్రజలు అందరూ చెప్తున్నారు. దీనికి ఉన్నటువంటి రీజన్ ఏంటని మీరు అనుకుంటున్నారు? పొలిటికల్ రీజన్సే. అలా సాధించుకునే నాయకత్వం కరువు అయింది. వాళ్ళ సొంత ఎజెండాలు ముందు పెట్టుకొని ప్రజల్ని బలి చేయడం వల్ల ఇది అభివృద్ధి. పక్కన తమిళనాడులో చూడండి, వాళ్ళకి అభివృద్ధి ఏదైనా అంశం వచ్చినప్పుడు అందరూ ఒకటిగా ఉండి సాధించుకుంటారు. ఇక్కడ ఒక ఆయనేమో చంద్రబాబుని తిడతాడు, ఇంకొక ఆయనేమో జగన్ను తిడతాడు. ఇదే సరిపోయింది. అంతేగాని అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరాలా, అభివృద్ధి చెందాలంటే రివైజ్డ్ పునర్విభజన చట్టంలో ఉన్న అంశాలు ఇప్పటికి నెరవేరుంటే ఎంతో అభివృద్ధి చెంది ఉండేది.
అవి సాధించుకోవాలని ఎవరు ప్రయత్నం చేయకుండా నువ్వు సుంటా అంటే నువ్వు సుంటా అని తిట్టుకోవడానికే సరిపోయింది 5 ఏళ్ళు. నిజం జనానికి ఇది తెలిసి పలకకుండా ఉన్నారు. రేపు ఓటు వస్తే వాళ్ళ నిర్ణయం మేరకు వచ్చిన నాయకత్వం ఎంతవరకు అభివృద్ధి చేస్తుందో దాని తర్వాతే తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఎవరు చెప్పలేరు దాని గురించి. ప్రజాస్వామ్యంలో కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. అది ఈ రాష్ట్రానికే కాదు, తమిళనాడులో అక్కడ వాళ్ళు లొంగు తీసుకోవడానికి చేసిన చర్యలు, కర్ణాటకలో జరిగేటివి, కానీ ఎక్కడ కూడా భారతదేశంలో ప్రస్తుత పరిస్థితి అంతకుముందు సిబిఐ ఉండటం కానీ సంస్థలు కానీ ఉన్న పరిధులు దాటి ప్రవర్తించేట్టు కేంద్ర ప్రభుత్వమే వ్యవహరిస్తుందని చెప్పక తప్పదు. ఎవడైనా ఇక దానికి భయపడే ఎవరు కూడా గొంతు ప్రజాస్వామ్య గళం ఇప్పలేని దశలో ఉంది నాయకత్వం. ఇప్పినాడిని తొక్కేయాలనేది మనస్తత్వం కూడా దుర్మార్గం, దుశ్చర్య, అప్రజాస్వామ్యం. అది ఈ దేశ ప్రధానికి కానీ అమిత్ షాకి కానీ అది వాళ్ళిద్దరు ప్రభుత్వంగా ఉంది, ప్రజాస్వామ్యబద్ధంగా లేదు, కాన్స్టిట్యూషనల్ పరిధిలో ప్రవర్తించడం లేదు. వాళ్ళని ఖచ్చితంగా ప్రజలు శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు దేశంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయి. స్వయంగా సుప్రీంకోర్టు జడ్జిలే బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే బుద్ధి చెప్పాలి అన్నట్టుగా చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడింది అనేది చాలా సంఘాల నుంచి వర్గాల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. మీరు దీన్ని రాష్ట్ర రాజకీయాలతో పాటుగా దేశ రాజకీయాలని మీరు ఎలా చూస్తున్నారు? ఈ న్యాయ వ్యవస్థ మీరు చెప్పినట్టుగా జడ్జీలే బయటకు వచ్చి ప్రకటన చేయాల్సిన దుస్థితి ఏర్పడ్డది మీరు అన్నారు కదా. దీనికి కారణం ఏంటంటే న్యాయ వ్యవస్థలో కూడా ఈ రాజకీయ నాయకుల జోక్యం వల్లనే ఈ దుస్థితి ఏర్పడ్డది. జడ్జీల అపాయింట్మెంట్ విషయంలో కూడా నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ అనేది ఏర్పాటు చేయకుండా ఉండడం వల్ల ముఖ్యంగా ఈ రాజకీయ నాయకులు ఎవరైతే పదవుల్లో ఉంటారో అధికారంలో ఉంటారో ఆ గవర్నమెంట్ వాళ్ళకి అనుగుణమైన వాళ్ళని జడ్జీలుగా ప్రపోజ్ చేయడం, వాళ్ళని సెంట్రల్ గవర్నమెంట్తో వీళ్ళిద్దరు బాగా లాలూచీలో ఉన్నప్పుడు వాళ్ళని యాక్సెప్ట్ చేయడం, ఆ విధంగా అక్కడ ఉన్న జడ్జీలను కూడా ప్రభావితం చేయడం ద్వారా వాళ్ళని అపాయింట్ చేయడం ద్వారా ఈ కారణంగా ఏంటంటే న్యాయ వ్యవస్థలో కూడా రాజకీయ నాయకులకు జోక్యం పెరిగిపోయింది. ఈ కారణంగానే జడ్జీలు కూడా ఒక విధంగా చెప్పాలంటే ఆ రాజకీయ ఎజెండా మీదనే డివైడ్ అవ్వడం కూడా జరిగింది. ఈ క్రమంలోనే జడ్జీల్లో వాళ్ళకు పడక బయటకు వచ్చి పత్రికాపరంగా ప్రకటనలు చేయడం, న్యాయ వ్యవస్థను అపహాస్య పాలు చేయడం కూడా జరిగింది. నిజంగా చెప్పాలంటే రాజకీయ నాయకులు అట్లీస్ట్ న్యాయ వ్యవస్థనన్నా వదిలేస్తే ఈ దేశంలో ప్రజలు న్యాయ వ్యవస్థ మీద గౌరవం పెంచుకొని ఆ న్యాయ వ్యవస్థను అట్లీస్ట్ న్యాయ పరిపాలన అందించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పుడైనా రాజకీయ నాయకులు నేషనల్ జ్యుడిషియల్ అకాడమీని ఏర్పాటు చేసి ఆ న్యాయ వ్యవస్థలో వాళ్ళ రాజకీయ జోక్యం తగ్గించుకుంటే దేశ ప్రజలకి మంచిది అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేడం, మీరు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను ఎలా చూస్తున్నారు? రాష్ట్రం వెనకబాటుతనానికి గురైంది, లేకపోతే లోటు బడ్జెట్తో విడిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది, విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలన్నీ నెరవేర్చలేకపోయింది, తను చెప్పినట్టుగా ఒక యూనిటీ అనేది కొరవడింది అనుకున్నప్పుడు ఎలా ఉంటే బాగుంటుంది? నెక్స్ట్ 5 years మీరు అడ్వకేట్స్గా ఒక ఎజెండాని పెట్టాలి పార్టీల ముందంటే మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు సింపుల్గా అంటే పెద్దవాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. మనకున్నటువంటి ముఖ్యమంత్రి గారు చిన్నపిల్లాడు కాదు, చాలా చాణుక్య నీతి, చాణుక్య పథకాలు, అంతటి మేధావి. ఇక్కడ పెద్దవాళ్ళు ఒక పద్యం చెప్పారు, కూరిమిగల దినములలో నేరములెన్నడునూ కలుగనేరవు, మరి ఆ కూరిమి వెరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. ఇక్కడ అవసరం, అవకాశం, ఈ రెండిటి మధ్యలో కొత్తగా వచ్చినటువంటి కాపురానికి వచ్చినటువంటి కోడలు ఎవరితో ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో, కూర్చుంటే ఏమో మాంగారు ముందు, అత్తగారి ముందు ఏమన్నా మాట్లాడితే ఏమో అని ఎలా భయపడుతుందో కొత్త కోడలు, అలాంటి పరిస్థితి ఇవాళ ప్రజలది. దానికి ఉదాహరణ ఏంటంటే ఎంతో సేవ చేసేటటువంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థ, న్యాయవాదులు వాళ్ళ అమూల్యమైనటువంటి సమయం, అంటే కక్షిదారులు వాళ్ళు కూలి చేసుకునే వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, ఎలాంటి ప్రతి తరగతికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ సమయాన్ని వీళ్ళ సమయాన్ని వదిలేసుకొని ఇవాళ రోడ్డుకెక్కుతున్నారంటే న్యాయ వ్యవస్థ, ధర్మం, న్యాయం రోడ్డు మీదకి వచ్చిందంటే మనం ఏ స్థాయిలో ఉన్నాం? మనం దానికి ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం ఉందంటారు? రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి అనుకుంటున్నారు? ముఖ్యంగా రాజకీయ కారణాలు. రెండోది వ్యాపార పరంగా ఉండకూడని, అంటే వ్యాపార దృక్పథంతో ఉండని రాజకీయాలు రావాలి. అప్పుడు ఏంటంటే హ్యాపీ, వాళ్ళు హ్యాపీ, మనము హ్యాపీ, అందరూ హ్యాపీ. కానీ ఇక్కడ
రెండు వైపులు అంటే తప్పు కొంచెం ఉంది ప్రజల వైపు, ఎక్కువ ఉంది అంటే నమ్మకం చూపించారు కదా, ఒక నమ్మకం పెట్టారు కదా ఇతను మనకు మంచి చేస్తాడు అని, చేయాల్సిన బాధ్యత. అంటే ఈసారి జరగలేదు, ఇంకొకసారి చేద్దాం అంటే దాని ఫలితం ఎప్పుడు వస్తుందంటే నెక్స్ట్ టైం వస్తుంది. కానీ మేం చెప్పేది ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు చాలా గొప్ప మేధావి, ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలరు, ఆయన చెయ్యాలి. ఇప్పుడు మొత్తం ఆయన చేతిలోనే ఉంది, ఇంకెవరి చేతిలో లేదు, ఆయన చేతిలోనే ఉంది. ముందు ఆ ప్రేమ, తర్వాత ఆ బాధ. ఇప్పుడు ఆయన ప్రేమ ప్రజలకు ఎంత వచ్చిందో తెలియదు, కానీ ఆయన బాధ మాత్రం ప్రజల మీద చాలా ఉంది. దానికి బాధ్యులు అయిపోయారు ప్రజలు. సో దానికి తార్కాణమే ఇదంతా. సో మమ్మల్ని దయచేసి ఏంటంటే ఈ ఆంధ్ర వాళ్ళని కొంచెం హ్యాపీగా ఉంచాలని. హ్యాపీనెస్ ని ఎవరు తీసుకురావాలంటారు? ఎవరి చేతుల్లో ఉందంటారు హ్యాపీనెస్? అది ప్రజలుగా మీ చేతుల్లో ఉంది కాబట్టి మీ డెసిషన్ అది 2000 ఇంకొక 3-4 నెలలు ఉంది. తర్వాత ప్రజలు మంచి వ్యక్తుల్ని తీసుకురావాలి, మంచి ప్రభుత్వం ఏర్పడాలి అని దువా చేయడం తప్ప ఇంకంతకంటే ఇంకేం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తానికైతే రాజకీయాలు అనేవి అభివృద్ధి కోసం ఉపయోగపడాలి తప్ప ప్రతిదాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా శ్రేయస్సే ముఖ్యం. అదే పార్టీల ప్రధాన ఎజెండాగా ఉండాలి. అడ్వకేట్లుగా మేం కోరుకుంటుంది కూడా అదే అంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు.